హలో అందరికీ. ఎండ వల్ల లేదా సరైన కేర్ తీసుకోకపోవటం వల్ల మీ ముఖం జిడ్డుగా నెల్లగా మారిపోయిందా? అయితే ఖరీదైన క్రీములు ఏమీ అవసరం లేదండి. మన వంటింట్లో ఉండే రెండు వస్తువులతో కేవలం 15 నిమిషాల్లో ముఖం పైన ఉన్న ట్యాన్ని తొలగించుకొని పార్లర్ లాంటి గ్లో ఎలా తెచ్చుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. నేను వాడిన తర్వాత ఈ ప్యాక్ వల్ల వచ్చిన రిజల్ట్ మీరు స్టార్టింగ్ లోనే చూసారు కదండి. 100% రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అలానే పార్లర్కి వెళ్లే టైం లేకపోయినా, డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం లేకపోయినా ఈ ఒక్క ప్యాక్ ని మీరు ట్రై చేయండి. చాలు, మీ ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది. ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్తో ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా ఇలాగ ఒక బౌల్ అయితే తీసుకోండి. అందులోకి 2 స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేసేసుకోండి. పెరుగుని వేసుకున్న తర్వాత ఇలాగ ఒకసారి బీట్ చేసేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ముల్తానీ మట్టిని యాడ్ చేసుకోవాలండి. 1 స్పూన్ వరకు ముల్తానీ మట్టిని కూడా వేసేసుకోండి. ఈ సమ్మర్ సీజన్ లో ఈ ప్యాక్ అనేది మీ స్కిన్ కి చాలా అవసరం అండి. ముఖ్యంగా ఈ సమ్మర్ లో ఎండ వల్ల మన చర్మం చాలా త్వరగా నెల్లగా మారుతుంది. ఈ ప్యాక్ లో మనం వాడిన పెరుగు మరియు ముల్తానీ మట్టి మీ చర్మాన్ని చాలా చల్లదనాన్ని ఇస్తాయండి. మీకు ఏదైనా పని ఉండి ఎండలో బయటికి వెళ్ళి ఇంటికి రాగానే ఈ ప్యాక్ని వేసుకుంటే ఆ వేడి వల్ల వచ్చే మంట తగ్గి మీ స్కిన్ చాలా కూల్గా రిలాక్స్గా మారుతుంది. ఇది నిజంగా ఒక బెస్ట్ సమ్మర్ వైటనింగ్ ప్యాక్ అని చెప్పొచ్చు. ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 1 స్పూన్ వరకు శనగపిండిని యాడ్ చేసేసుకోండి. సో శనగపిండి గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కదండి. సో చిన్నప్పుడు మన అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళ నుంచి వస్తున్నది శనగపిండి అనేది. మీరు ఎప్పుడైనా గమనించారా? వాళ్ళకి 70-80 ఏళ్ళు వచ్చినా కానీ వాళ్ళ స్కిన్ అనేది ఎంతో మెరిసిపోయేది. అంతేకాకుండా వాళ్ళ ముఖం పైన ఎటువంటి మచ్చలు అనేవి ఉండేవి కాదనమాట. దానికి కారణం ఈ శనగపిండి, సున్నిపిండి అనమాట. ఇప్పటిలాగా కెమికల్ సోప్స్ వాడకుండా వాళ్ళు అప్పుడు కేవలం శనగపిండిలో పసుపు, పెరుగును యాడ్ చేసేసుకొని వాళ్ళు స్నానం చేసేవారనమాట. సో ఇలాగా పెరుగులోకి 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ ముల్తానీ మిట్టిని వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకున్నాం కదండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టమాటోని అయితే తీసుకోండి. ఒక టమాటోని తీసుకొని ఇలాగా హాఫ్గా కట్ చేసేసుకొని ఆ టమాటో జ్యూస్ని అందులోకి అయితే వేసేసుకోవాలి. సో నేను ఇలాగా స్టైనర్ తోటి ఆ టమాటో జ్యూస్ని అయితే తీసుకుంటున్నానండి. ఆ టమాటోలో ఉన్న ఆ గింజలు అనేవి అందులో పడకుండా ఇలాగైతే చేశాను అనమాట. సో మీరు టమాటో ప్లేస్లో నిమ్మకాయ జ్యూస్నైనా యాడ్ చేసుకోవచ్చు. నిమ్మకాయని మనం డైరెక్ట్గా వాడకుండా ఇలాగా ఏదైనా ప్యాక్లో మిక్స్ చేసుకొని వేసుకుంటే సూపర్ రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. సో కొంతమందికి నిమ్మకాయ జ్యూస్ అనేది పడదు కదండి, అందుకనే ఇలాగ టమాటో జ్యూస్ని కూడా వేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసేసుకోండి. మీ దగ్గర కస్తూరి పసుపు ఉంటే దానిని వేసుకోండి. నేనైతే ఇక్కడ కస్తూరి పసుపుని యాడ్ చేశానండి. ఒకవేళ కస్తూరి పసుపు లేదు అనుకుంటే మనం రెగ్యులర్గా వంటల్లో ఏ పసుపునైతే యాడ్ చేస్తామో దానిని చిటికెడైతే వేసుకోండి. ఇక వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలన్నమాట. ఒక పఫ్ లాగా రావాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, బాగా మిక్స్ అయిపోయి ఇలాగ ఒక పఫ్ లాగా అయితే వచ్చింది కదా, అలాగ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక ఈ ప్యాక్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ముందుగా ఈ ప్యాక్ని అప్లై చేసుకునే ముందు మీ ఫేస్ పైన ఎటువంటి మేకప్ లేకుండా, క్రీమ్స్ అనేవి లేకుండా ఒకసారి వాష్ చేసేసుకోండి. పూర్తిగా మీ ఫేస్ మొత్తాన్ని వాష్ చేసేసుకొని ఒక పొడి టవల్ తోటి తుడిచేసేసుకోండి. తర్వాత ఈ ప్యాక్ని అయితే అప్లై చేసేసుకోండి. ఎండ వల్ల నెల్లగా నిర్జీవంగా మారిన చర్మానికి ఈ ప్యాక్ ఒక వరం లాంటిది. సమ్మర్లో బయటికి వెళ్ళి వచ్చినప్పుడు స్కిన్ అంతా కాలిపోయినట్లుగా అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఈ ముల్తానీ మట్టి, పెరుగు మిశ్రమం మీ ముఖానికి ఎంతో హాయినిస్తుంది. పార్లర్కి వెళ్లే టైం లేకపోయినా, ఖర్చు పెట్టడం ఇష్టం లేకపోయినా వారానికి 2 సార్లు ఈ ప్యాక్ని వేసుకోండి చాలు. ఆ సమ్మర్ ట్యాన్ అంతా మాయమైపోయి మీ ముఖం మునపటి కంటే ఎక్కువ తెల్లగా కాంతివంతంగా మారుతుంది. సో ఇలాగా మీ ఫేస్కి అప్లై చేసేసుకోండి. ఇలాగా పూర్తిగా మీ ఫేస్ పైన అప్లై చేసుకోండి. కళ్ళ దగ్గర వద్దు, అలాగే పెదవుల దగ్గర వద్దండి. ఇలాగ అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ వరకు అలాగే రిలాక్స్గా కూర్చోండి. కావాలి అంటే మీ కళ్ళ పైన కీరా దోసను కట్ చేసుకొని అవి పెట్టేసుకోండి. ఇక హాయిగా అలాగే కూర్చోండి 15 మినిట్స్ వరకు. ఈ ప్యాక్ చాలా అంటే చాలా కూలింగ్గా ఉంటుందండి. చాలా రిలాక్స్గా అయితే ఉంటుంది. అంతకంటే ఎక్కువ రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట. ముందుగా ఎలా వాష్ చేయాలో ఇక్కడ చెప్తానండి, వినండి. సో ముందుగా మనం కొద్దిగా నీళ్ళని తీసుకొని మీ ఫేస్ పైన వేసుకుంటూ ఒక 5 మినిట్స్ వరకు మసాజ్ చేయండి. ఇలాగా
ఆరిపోయి ఎండిపోతుంది కదండి ఎండకి. సో ఇలాగా కొద్ది కొద్దిగా వాటర్ని తీసుకుంటూ మీ ఫేస్ పైన వాటర్ని పోసుకుంటూ మీరు 5 మినిట్స్ వరకు మసాజ్ చేసుకుంటూ పూర్తిగా కడిగేసేయండి. సో ఇలా వాష్ చేసుకున్న తర్వాత రిజల్ట్ అనేది మీ ముందే ఉంది కదా. అప్లై చేసిన హ్యాండ్ని చూడండి, అప్లై చేయని హ్యాండ్ని చూడండి, మీకే కొద్దిగా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది కదా. ఒక్కసారికే ఇలాగా నేను వారానికి 2 సార్లు నా ఫేస్ పైన అప్లై చేసుకున్నానండి. చాలా బాగా వర్క్ అయింది. సో ఇది అప్లై చేసుకున్న తర్వాత ఇంకొక చిన్న టిప్ అయితే ఉందండి. సో అస్సలు మిస్ అవ్వకుండా, అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఈ ప్యాక్ని అప్లై చేసుకున్న తర్వాత మన స్కిన్ అనేది కొంచెం డ్రైగా అనిపిస్తుంది కదా. సో దానికోసం ఒక చిన్న టిప్ని అయితే షేర్ చేసుకుంటున్నానండి. ఇది ఓన్లీ ప్యాక్ వేసుకున్నప్పుడే కాదు, మీరు డైలీ ఈ చిన్న టిప్ని రాత్రి పడుకోబోయే ముందు ఈ చిన్న మ్యాజిక్ టిప్ని అయితే ఫాలో అయిపోండి. ముందుగా ఇలాగ ఒక బౌల్ని తీసుకోండి, అందులోకి 1 స్పూన్ వరకు అలోవెరా జెల్ని వేసుకోండి. మీ దగ్గర తాజా కలబంద ఉంటే అది వాడుకోవచ్చండి. చెట్టు నుండి తీసిన కలబందాని అయితే వాడుకోవచ్చు. లేదు అంటే ఇలాగా మార్కెట్లో మంచి క్వాలిటీ అలోవెరా జెల్ని అయితే తీసుకొని వాడండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి విటమిన్ ఈ క్యాప్సిల్ని అయితే వేసుకోండి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది మన హెయిర్కి, మన స్కిన్కి ఎంత బాగా వర్క్ అవుతుందో. సో అందుకే నేను ఇక్కడ విటమిన్ ఈ క్యాప్సిల్ని అయితే తీసుకుంటున్నాను. ఒక్క విటమిన్ ఈ క్యాప్సిల్ని తీసుకొని అందులోకి అయితే వేసేసుకోండి. ఎవరికైనా విపరీతమైన ఆయిలీ స్కిన్ లేదా మొటిమలు ఉంటే గనక విటమిన్ ఈ ఆయిల్ అనేది తక్కువగా తీసుకోండి. ఎందుకంటే ఇది కొంచెం జిడ్డుగా అయితే అనిపిస్తుంది కదా, అందుకే అన్నమాట. సో అంతే అండి, ఈ 2 ఇంగ్రీడియంట్స్ అండి, కలబంద అలాగే విటమిన్ ఈ క్యాప్సిల్, ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక్కడ చూడండి, మీకు మిక్స్ చేస్తుంటేనే మనకి ఒక క్రీమీ టెక్స్చర్, ఒక మాయిశ్చరైజర్ లాగా కనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి ఎంత బాగా మనకి కన్సిస్టెన్సీ అనేది కనిపిస్తుందో. సో ఈ టిప్ అయితే డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఆయిల్ స్కిన్ వాళ్ళు కూడా వాడొచ్చు, కాకపోతే ఇందులో విటమిన్ ఈ క్యాప్సిల్ వేసాం కదా, సో అది కొద్దిగా తక్కువగా వేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ ప్యాక్ని మీరు రోజు రాత్రి పడుకోపోయే ముందు మీ ముఖానికి ఎంచక్కా అప్లై చేసేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ చేతికి అప్లై చేసి చూపిస్తున్నాను. మీరు కూడా సేమ్ అలాగే మీ ఫేస్ పైన అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు చిన్నగా మసాజ్ చేసేసుకోండి. ఇది మీ ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాత మీకేమి జిడ్డుగా అయితే అనిపించదండి. ఇది మనకి స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుందన్నమాట. ఇది చాలా ఫాస్ట్గా మన ఫేస్లోకి, మన స్కిన్లోకి అయితే ఇంకిపోతుంది. ఇది డ్రై స్కిన్ ఉన్న వారికి, అలానే ముడతలు అనేవి తొందరగా రాకుండా ఉండటానికి ఇది ది బెస్ట్ టిప్ అండి. ఇది మీరు డైలీ యూజ్ చేయొచ్చు. నైట్ టైం పడుకునే ముందు అప్లై చేయండి, మీకు సూపర్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇలాగ మీ ఫేస్ పైన అప్లై చేసుకొని అలాగే పడుకోండి. ఇక మార్నింగ్కి మీరు దీనిని సోప్ తోటి వాష్ చేసేసుకోవచ్చు. రాత్రంతా అలాగే వదిలేసి ఉదయాన్నే కడిగేస్తే మీ చర్మం అనేది ఎంత సాఫ్ట్గా, గ్లోయింగ్గా మారుతుందో మీరే చూస్తారు. అంత షాక్ అయిపోతారు. చాలా బాగుంటుందండి నేను చెప్పిన ఈ ప్యాక్ అండ్ అలానే ఈ చిన్న టిప్. ఇవి 100% రిజల్ట్ అయితే ఇస్తాయన్నమాట. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. ఫేషియల్స్ కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టేసి పార్లర్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లో ఉండే వస్తువులతో అంతకంటే ఎక్కువ గ్లోనైతే తెచ్చుకోవచ్చండి. ఈ ప్యాక్ని వేసుకున్న తర్వాత మీకు వచ్చిన రిజల్ట్ని చూసి మీరే షాక్ అయిపోతారు. పైగా ఇది ఎలాంటి కెమికల్ లేని ప్యూర్ హోమ్ రెమెడీ అన్నమాట. సో తప్పకుండా ట్రై చేసి నాకు రిజల్ట్ ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ వస్తుందండి, దానిపైన కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్